ఆ రకంగానే జరుగుతుంది నిజంగా? బీజేపీ అందుకు సిద్ధపడుతుందా? రాధాకృష్ణ గారి పైత్యం చంద్రబాబు గారికి శాపం అంతేనా? ఈ దిక్కుమాలిన, లేదంటే కొత్త మార్గం, కొత్త ప్రపోజల్ అని చూపిస్తున్నారు ఆయన ఈయనకి. ఈ దిక్కుమాలిన లెక్క రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకు, అది తప్పించి ఏం లేదు. ఆయనేమో అలో లక్ష్మణ ఆయన నువ్వు రండిరా బాబు అని బతిలాడుకుంటున్నాడు అక్కడ. అవునా? ఈయనేమో దాన్ని అది బీజేపీ వెంట చంద్రబాబు పడుతున్నాడని కాకుండా, అంటే చంద్రబాబు చేసే ఇలాంటి పనుల్ని అది చంద్రబాబు అట్లాగా చంద్రబాబు వెంపర్లాడట్లేదు, బీజేపీనే వెంపర్లాడుతోందన్నటువంటి విధంగా ప్రచారం చేయడం ద్వారా ముందు నుంచినే సైకలాజికల్ గేమ్ నడుపుతాడు. ఇప్పుడు తెలంగాణలో ఉందండి, మీరు గుర్తుకు తెచ్చుకోండి, లాస్ట్ 1 year నుంచి ఏం రాసుకొస్తున్నారు, 6 నెలల నుంచి కూడా బీజేపీకి అవసరం తెలుగుదేశం లేకపోతే బీజేపీ బతికేంటి, అక్కడ దిక్కుమొక్కు ఉండదు, అందుకోసమనే వాళ్ళు బతిలాడుతున్నారు అన్న టైప్ లో. ఒక పక్కన చంద్రబాబు ఏమో వెళ్ళి అమిత్ షా ఏది నరేంద్ర మోడీ దగ్గర టీ తాగుతుంటే వెళ్ళి కనబడి 5 నిమిషాలు మాట్లాడేశాడు ఓహో అని వాళ్ళు డప్పేసుకుంటున్నారు. అమిత్ షా ఫోన్ చేశాడని చెప్పి డప్పేసుకుంటున్నారు. నడ్డా దగ్గర కాయిన్ కోసం నడ్డాని పిలిచి అక్కడ కూర్చోబెట్టి టీ తాగితే రచ్చ చేసుకున్నారు. అదంతా చేసుకుంటుందేమో తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం అందుకు ప్రిపేర్ అయిపోద్ది. అక్కడ మళ్ళీ రాధాకృష్ణ గారు, రామోజీరావు గారు కూడా అది అయిపోయిందని రాస్తారు. 2 రోజులు పోగానే వాస్తవంగా బీజేపీనే వెంట